కాసేపట్లో తెలంగాణ టెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల నేడు ప్రారంభమై ఈ నెల 20 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్షలకు 17 జిల్లాల్లో 92 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ 1 కు 94,000 మంది, పేపర్ 2 కు 1.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ టెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు నేడు ప్రారంభమై ఈ నెల 20 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్షలకు 17 జిల్లాల్లో 92 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ 1 కు 94,000 మంది, పేపర్ 2 కు 1.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టెట్ ఎగ్జామ్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గతంతో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉంది? టెట్ సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి టెట్ సంబంధించిన ఎగ్జామ్ ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ గారు పూర్తికి పర్యవేక్షించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని టెట్ సెంటర్ లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా సమీపంలో ఉన్నటువంటి వారు కానీ గుంపు కూడకూడదు, దానికి సంబంధించినటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ సంబంధించినటువంటి సెంటర్ కు నియరెస్ట్ గా ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌండ్స్ బాక్స్ కానీ సంబంధించినటువంటి విద్యార్థులకు రావడానికి మధ్య ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా ఉండడం కొరకు ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీలకు కూడా పూర్తి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ టెట్ కు సంబంధించి గతంలో జరిగినటువంటి గందరగోళాన్ని మరో పునరావృతం కాకుండా చూసుకోవడం కొరకు పూర్తి స్థాయిలో ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయడానికి ముందస్తుగానే హాఫ్ అన్ అవర్ ముందే సెంటర్ లోపల అలౌట్ చేసుకోవాలనేది కూడా సూచన చేస్తున్నారు. సెంటర్ కి ఏదైతే ఉంటుందో ముందుగా ఏదైతే సెంటర్ పోవాల్సినటువంటి రూట్ మ్యాప్ ను కూడా గూగుల్ మ్యాప్ ద్వారా ఆ సెంటర్ కు సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. పూర్తిగా ఏదైతే గతంలో జరిగినటువంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండా పూర్తి స్థాయిలోనే సంబంధించినటువంటి ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతూ పూర్తి స్థాయిలో ఎవరైతే సమయం ఉంటుందో ఆ సమయానికంటే ముందస్తుగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతూ ఎవరైతే గైడ్ చేస్తున్నారో అధికారులకు సహకరిస్తూ పూర్తి స్థాయిలోని ప్రశాంత వాతావరణంలోని ఇచ్చినటువంటి గడువు లోపు ఎగ్జామ్ రాసుకోవాలనేది కూడా ఇక్కడ సంబంధించిన టెట్ ఇప్పటికే రాష్ట్ర సంబంధించిన తెలంగాణ అధికారులు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు కూడా ఆదేశించాల్సి జారీ చేసింది. ఆ జిల్లా సంబంధించినటువంటి కేంద్రాల వద్ద పూర్తిగాను బందోబస్తు ఏదైతే ఉంటారో పరీక్షకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ సమీపంగానే సంబంధించినటువంటి హాల్లోకి సమీపంలో ఉండాలి. మిగతా వాళ్ళు గేటుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల అవతలనే ఉండాల్సి వస్తుంది అనేది కూడా సూచనలు కూడా చేశారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి టెట్ కు సంబంధించినటువంటి పూర్తి భద్రతకు సంబంధించి ఇప్పటికే ప్రధాన కార్యదర్శి సిఎస్ జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ కూడా భద్రత సంబంధించి పూర్తి స్థాయి ఎస్పీలను కూడా ఒకసారిగాను భద్రతకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ప్రతి నిమిషం జరిగేటటువంటి అప్డేట్ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం చేరవేస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్న టెట్కు సంబంధించినటువంటి పూర్తి భద్రతకు సంబంధించినటువంటి విశేషాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరి కాసేపట్లో టెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.